కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉదయం నుంచి సముద్రం కెరటాలతో ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. రంగంపేట నుంచి SPGL చివరి వరకు అలల ఉధృతి తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో కొన్ని చోట్ల ఉప్పాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. పలువురు వాహనదారులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఉప్పాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సూరాడపేట, మాయాపట్నం, పాత బజారులో సముద్రం ముందుకు వచ్చింది. మత్స్యకారులు ఇళ్లలోకి సముద్రపు నీరు చేరింది. మరోవైపు బీచ్ కు సందర్శకుల తాకిడి పెరిగింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. గుడ్ మార్నింగ్ అనుష. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పూర్తిగా మత్స్యకార గ్రామాలు ఉండే ఏరియా. అది ముఖ్యంగా ఉప్పాడ, కొత్తపల్లి, మాయాపట్నం, అమీనాబాద్ తదితర ప్రాంతాలు పూర్తిగా సముద్ర గట్టును ఆనుకుని ఉంటే సముద్రంలో ఎలాంటి అలజడి జరిగినా కూడా ఈ ప్రాంతం పూర్తిగా కెరటాల తాకిడికి ధ్వంసమవుతుంది జరుగుతుంది. నెల రోజుల వ్యవధిలో 3 సార్లు ఈ ప్రాంతాన్ని అలలు ఢీకొట్టాయి. ముందు పౌర్ణమి సందర్భంగా అలలు తీవ్రంగా రావడంతో కొన్ని ఇళ్లు పడిపోవడం జరిగింది. 4 రోజుల తర్వాత ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేకుండానే 2 రోజుల పాటు ఇళ్లు కూలిపోయి సముద్రం ముందుకు వచ్చింది, నీరు ఇళ్లలోకి వచ్చింది. మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కూడా పరిస్థితి భయానకంగా ఉంది. కెరటాలు ఎగిసి పడుతున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ ఉప్పాడ సముద్రం ఉగ్రరూపం ఉదయం నుంచి కూడా ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాకినాడ రూరల్ నుంచి అన్నవరం వరకు బీచ్ రోడ్ లో వెళ్లే ప్రయాణికులు, ముఖ్యంగా తెలుపునమ్మ లావుకి ఈ రోజు మంగళవారం ఎక్కువ వెళ్తారు. వారికి దగ్గర కాబట్టి బీచ్ రోడ్ లో వెళ్తుంటే ఆర్టీసీ బస్సులతో సహా అన్ని బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అలల తాకిడికి అలలు చెంప చెల్లుకొని కొడితే ఎంత సౌండ్ వస్తుందో ఆ సౌండ్ తో పడిపోతున్నారు. కొంతమందికి గాయాలైనాయి. అయినప్పటికీ పోలీసులు అక్కడ ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోలేదు. ముఖ్యంగా ఉప్పాడ నుంచి GSPCL ఏదో ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా అలల తాకిడికి ధ్వంసమైంది. రోడ్లు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. గతంలో ఇప్పుడు ఈ స్థాయిలో కెరటాలు తాకిడి లేదు. ఉప్పాడ గ్రామ పంచాయతీ ఏరియా పరిధిలో ఉన్న సూరాడపేట, మాయాపట్నం, పాత బజార్ ప్రాంతాల్లో మన సముద్రం ముందుకు రావడం జరిగింది. అలలకు మత్స్యకారుల ఇళ్లలోకి నీరు చేరి కొన్ని ఇళ్లు కూడా కూలిపోవడం జరిగింది. కేవలం 20 రోజుల వ్యవధిలో 3 సార్లు ఇళ్లు ధ్వంసమైపోయి సముద్రం ముందుకు వచ్చినా కూడా అధికారులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం కానీ లేదా వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించడం కానీ జరగలేదు. ఇంత మత్స్యకారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జీ న్యూస్ లో ఇదే రోజు మనం ఈ రోజు మార్నింగ్ న్యూస్ ఒకటి ప్లే చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి సారించారు. 350 కోట్లు పెట్టి ఉప్పాడను కోత నుంచి రక్షించేందుకు జియో ట్యూబ్ వాల్ నిర్మాణానికి కేంద్రంతో మాట్లాడారు, నిధులు వస్తాయని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆ మాట నిలబెట్టుకున్నారు. అయితే నిధులు శాంక్షన్ అయ్యి టెండర్లు పిలిచి వర్క్ మొదలు పెట్టి కంప్లీట్ అయ్యేసరికి 2 సంవత్సరాలు దగ్గర సరిపడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో మా పరిస్థితి ఏంటి? కనీసం అప్పటి వరకు ఏదైనా రక్షణ ఏర్పాటు చేయాలి లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి అక్కడ మత్స్యకారులు కోరుతున్నారు. ఇవాళ పరిస్థితి చూసి చాలా మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికే ఇంట్లో సామాగ్రి మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. అనుష. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.